ఒక మంత్రి, రాష్ట్రానికి మంత్రి, 5.5 కోట్ల మందికి మంత్రిని అని మర్చిపోయి విచక్షణ లేకుండా మాట్లాడే మంత్రి ఒకవైపు. నేను మీకు ఈ సందర్భంగా ఒక వీడియో చూపిస్తా. ఇది ఖచ్చితంగా చూపించి తీరాలి. 6 months ఇదే పని మీద ఉంటాం. మా కార్యకర్త మేము కాపాడుకోవాలి కదా, మా కార్యకర్త మేము భరోసా ఇవ్వాలి కదా. కార్యకర్త ప్రజల గురించి ఒక 6 months లో మాత్రం సెటిల్ చేస్తాం. ఏంది సార్ తగలు పగలు కొట్టించుకున్న కార్యకర్త ఉన్నాడు సార్, చచ్చిపోయాడు సార్. నిజంగా మొన్న అక్కడ అక్కడ కడప జిల్లాలో రాయలసీమలో పీక కోసేశారు. జై జగన్ అన్నందుకు, జై చంద్రబాబు అన్నందుకు, జై తెలుగుదేశం అన్నందుకు పీక కోసేశారు. అలాంటి వాళ్ళందరికీ మేము సమాధానం చెప్పుకోకపోతే ఎలాగా? ఎస్, న్యాయ వ్యవస్థల పోరాటం, న్యాయ వ్యవస్థ ద్వారా మేము ఎలాగో చేస్తాం. నెక్స్ట్ పోరాటం కూడా మా ఇండివిజువల్ పోరాటం కూడా మేము ఒక హోమ్ మినిస్టర్ అధికారంలోకి రాకముందు మాట్లాడిన మాట ఇది. 6 నెలల వరకు మొత్తం సెటిల్ చేస్తారంట. సెటిల్ అంటే ఏంటి అర్థం? చంపేస్తారా? ఇప్పుడు జరుగుతుంది అదే. ఎవరైనా కార్యకర్త మనిషే కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా మనిషే, తెలుగుదేశం వాళ్ళైనా మనుషులే. ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి జరిగినప్పుడు మనం ఖండించాం, మనం బాధితుల పట్ల నిలబడ్డాం. అది కూడా తప్పే. అట్ ది సేమ్ టైం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్నది కూడా తప్పే. నాకు తెలిసి 40 రోజుల్లో కొన్ని 10 మారణ హోమాలు ఆడపిల్లల మీద జరిగినాయి. కొన్ని 10 మారణ హోమాలు. ఇక ఇది ఈ విధమైనటువంటి మారణ హోమం ఎంత దూరం వెళ్తుందో తెలియదు. నేనేమంటానంటే, కూటమి ప్రభుత్వానికి మీరు హెచ్చరిక అనుకోండి, లేకపోతే విజ్ఞప్తి అనుకోండి. అసలు మీరు 2024లో ఎలక్షన్స్లో చెప్పినవి ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి?